నంద్యాల పట్టణం రామకృష్ణ పీజీ కళాశాల క్రీడా మైదానంలో క్రీడా భారతి ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీ నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు నంద్యాలలో జాతీయ స్థాయి సెపతాక్రా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు క్రీడా భారతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ రామకృష్ణారెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షుడు సుధాకర్, కార్యదర్శి నిమ్మకాయల సుధాకర్ పేర్కొన్నారు. ఈ మేరకు జాతీయ స్థాయిలో నిర్వహించనున్న క్రీడలకు సంబంధించి ముందస్తు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడాకారులను క్రీడలను ప్రోత్సహించే సంకల్పంతో క్రీడా భారతి అనే సమితిని ప్రారంభించడం జరిగిందని, తద్వారా జాతీయ, రాష్ట్ర, పట్టణ, గ్రామీణ స్థాయి క్రీడా పోటీలను నిర్వహించి ఉత్తమ క్రీడాకారులను తయారు చేసి ఒలింపిక్కు ప్రాతినిధ్యం వహించేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. గతంలో ఆడిన సెపతాక్రా క్రీడా పోటీని నంద్యాలలో జాతీయ స్థాయిలో నిర్వహించడం సంతోషంగా ఉందని, ఈ క్రీడా పోటీలను అందరూ తిలకించాలని, రానున్న రోజుల్లో ఈ క్రీడా పోటీల్లో శిక్షణ పొంది పాల్గొనాలని పేర్కొన్నారు. నాలుగు జాతీయ క్రీడలు ఆంధ్రప్రదేశ్ లో జరిగితే ఐదవది మన సెపతాక్రాకు సంబంధించి జాతీయ క్రీడాంశం మన నంద్యాలలో జరుగుతున్నందుకు నిజంగా మనందరికీ గర్వకారణం. ఇది చాలా ఒక చిన్న ఈవెంట్. మీ కాలేజ్ లెవెల్లో ఒక ఈవెంట్ జరగాలంటేనే చాలా మందిని కోఆర్డినేట్ చేయాలి, ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చాలి. అలాంటిది 26 స్టేట్స్ నుంచి వచ్చేటువంటి క్రీడాకారులు, వాళ్ళకి సంబంధించినటువంటి కోచ్లు జాతీయ స్థాయిలో టోర్నమెంట్ నిర్వహించడం అంటే అది ఎంత కష్టమో మీరందరూ ఆలోచించండి. మరి దీన్ని కూడా సక్సెస్ఫుల్గా మేము చేయగలము అనే మా కాన్ఫిడెన్స్ వచ్చినటువంటి వ్యక్తి మీ కళాశాల కరెస్పాండెంట్, మీ కళాశాల చైర్మన్ రామకృష్ణారెడ్డి గారు. మిమ్మల్ని ఎట్లయితే అకాడమిక్స్ లో వివిధ రకాలైనటువంటి యాక్టివిటీస్ లో మిమ్మల్ని ఎలా అయితే ప్రోత్సహిస్తారో, మమ్మల్ని కూడా ఈ క్రీడా పోటీల నిర్వహణలో మాకు కూడా తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. ఆయన సహకారం వల్లే ఈరోజు ఇంత పెద్ద జాతీయ స్థాయిలో ఈవెంట్ ఆర్గనైజ్ చేయగలుగుతున్నామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. కేంద్రం నుంచి క్రీడా భారతి అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి దాన్ని శాఖలకు రాష్ట్ర స్థాయికి, జిల్లా స్థాయికి, గ్రామ స్థాయికి తీసుకొని వచ్చి క్రీడా భారతి ద్వారా పాత గేమ్స్ ఏవైతే ఉన్నాయో, గతంలో మనం విలేజెస్లో ఏవైతే ఆడుకుంటున్నామో అలాంటి గేమ్స్ అన్నింటినీ మళ్ళీ బతికించడం కోసం, అలాగే రాబోయేటువంటి ఒలింపియాడ్ గేమ్స్కి మంచి క్రీడాకారులను తయారు చేయడం కోసం క్రీడా భారతి ఏర్పడి తయారు చేస్తున్న విషయాన్ని గమనించాలి. నాకు కూడా ఇందాక సుధాకర్ గారు చెప్పినట్టుగా సెపతాక్రా గేమ్ గురించి నాకు కూడా తెలియదు. మన వీరు నదికొట్కూరులో స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ కండక్ట్ చేసినప్పుడు చూసాం. చాలా బాగుంది గేమ్, బాగా ఇంప్రెసివ్గా అనిపించింది. అందుకనే సరే వారు అడిగితే నేషనల్ లెవెల్ ఇక్కడ పెట్టుకోవచ్చా అంటే సరే అన్నాం. అది యాక్సెప్ట్ చేసి ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చింది. మీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే సెపతాక్రా గేమ్ జరిగేటప్పుడు మీరు ఖచ్చితంగా వచ్చి చూడండి. ఎందుకంటే దానికి కాంపిటీషన్స్ చాలా తక్కువ కాంపిటీషన్. డిగ్రీ కాలేజీలో మాకేది లేని పరిస్థితుల్లో ఉంటే డిగ్రీ కాలేజీలో చదువుతున్నటువంటి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఆ గేమ్ని కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ఇమ్మీడియట్గా మీరు సౌత్ జోన్కి వెళ్ళిపోయి ఆల్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. సో అట్లాంటి అద్భుతమైనటువంటి అవకాశం ఆ గేమ్ ఇస్తుంది. ఆ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది చేయాలంటే మీరు గేమ్ చూడాలి. ఆ రోజు ఆ వారం రోజులు 5 రోజులు గేమ్ జరుగుతాయి. 5 రోజుల్లో ఒక్క పూట వచ్చైనా చూడండి. ఏ ఒక్క పూట అయినా గేమ్ చూస్తే మీకు అర్థమవుతుంది.